వైసీపీలో జగనన్న అంటూ భజన చేసిన నేతలే భస్మం చేసేందుకు సిద్ధమయ్యారా? పార్టీలో ఉంటూ వైసీపీ అధినేతకు చుక్కలు చూపిస్తోన్న ఆ ముగ్గురు నేతలు ఎవరు? సొంత చెల్లి, సొంత పార్టీ నేతల విమర్శలు, ఆరోపణలతో జగన్ ప్రతిష్ట మసగబారుతోందా? మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన సంచలన వ్యాఖ్యలేంటి? టేక్ ఏ లుక్ ఆన్ దిస్ స్టోరీ. వైసీపీలో జగనన్న భజన చేసుకునేవారు పార్టీని వీడిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కానీ ఒంగోలు, మైలవరం వైసీపీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, వసంత కృష్ణప్రసాద్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ముగ్గురు పార్టీలోనే ఉంటూ అధినేత జగన్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ చేతికి చిక్కడు దొరకడు. ఢిల్లీలో ఉంటూ మా అధినేత జగన్ అవినీతిపరుడు, ఇన్ని తప్పులు చేస్తున్నాడు అంటూ చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో జగన్ ప్రతిష్ట మసకబారుతోంది. పైగా ఖాళీగా కూర్చోకుండా హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ ఆయన ప్రభుత్వం మీద ఏవో కేసులు తగిలిస్తూ ముప్పుతిప్పులు పెడుతూనే ఉన్నారు. మరోవైపు ఒంగోలు వైసీపీలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం టామ్ అండ్ జెర్రీ షోలా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. 3 రోజుల క్రితం జగనన్నతో కలిసి నడిచేందుకు నేను కూడా సిద్ధం అంటూ ట్వీట్ చేసిన బాలినేని మళ్లీ అలిగి హైదరాబాద్ వెళ్లిపోయారని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన అలకకు కారణం ఒంగోలు ఎంపీ సీటుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఖరారు చేయడమే. ఆయనతో ఇక వేగడం కష్టమని జగన్ భావిస్తుంటే తన మాటకి విలువ లేనప్పుడు వైసీపీలో కొనసాగడం అనవసరమని బాలినేని అనుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. కనుక వైసీపీలో ఈ బాలినేని షో త్వరలోనే ముగియవచ్చునని సమాచారం. అదేవిధంగా వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇదివరకు ఓసారి పార్టీ నేతల తీరుని తప్పుపడుతూ గూండాల్ని వెంటబెట్టుకుని రోడ్లపై కర్రలు, కత్తులు పట్టుకుని తిరుగుతూ ప్రజల్ని, ప్రతిపక్ష నేతల్ని భయపెట్టాలి, కానీ నేనలా చేయలేక పార్టీలో, ప్రభుత్వంలో అసమర్థుడిగా మిగిలిపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఏలూరులో జరగబోయే సిద్ధం సభకి దూరంగా ఉంటానని, సభకు జన సమీకరణ కూడా చేయదలుచుకోలేదని స్పష్టంగా చెప్పేశారు. దీంతో కొత్తగా పార్టీలో చేరిన విజయవాడ ఎంపీ టికెట్ సంపాదించుకున్న ఎంపీ కేశినేని నాని ఆ బాధ్యతని భుజానికెత్తుకున్నారు. వైసీపీ నేత పడమటి సురేష్ బాబుతో కలిసి మైలవరంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో సమావేశమయ్యారు. సిద్ధం సభకి వసంత కృష్ణప్రసాద్ అనుచరులతో సహా పార్టీ కార్యకర్తలు భారీగా జన సమీకరణ చేసే బాధ్యతల్ని వారికి అప్పగించారు. అయితే ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ త్వరలో పార్టీని వీడే అవకాశం కనిపిస్తోంది. వీరందరూ ఒక ఎత్తైతే వైఎస్ షర్మిల ఒక్కరే ఒక ఎత్తు. ఆమె జగనన్న అంటూ అన్నపై చేస్తున్న వ్యక్తిగత, రాజకీయ విమర్శలు, ఆరోపణలకి వైసీపీ సమాధానాలు చెప్పుకోలేక విలవిలలాడుతూ ఉండటం అందరూ చూస్తూనే ఉన్నాం. ఇన్నేళ్లు పూలనావలా సాగిపోయిన జగన్కి ఎన్నికలకు ముందు ఈ కష్టాలేంటో, పార్టీలో ఇంతమంది విభీషణులు, శిఖండిలు పుట్టుకొస్తున్నారేంటో పాపం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలా జగన్ గుట్టు బజారున పెట్టడంలో వైసీపీ రెబల్ రఘురామ, బాలినేని, వసంత కృష్ణప్రసాద్ పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లోగా జగన్ ఇటువంటి పరిణామాలు ఎన్ని ఎదుర్కొంటారా అనేది వేచి చూడాల్సిందే.